నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. నమస్తే. నమస్తే అండి. ఎంఎస్ రాజు గారు పరిచయం అవసరం లేనటువంటి ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు. అదేవిధంగా ఆయన నిర్మాణంలో ఎన్నో మంచి మంచి సినిమాలు అయితే వచ్చాయి. కాకపోతే ఇప్పటిదాకా వచ్చిన సినిమాలన్నీ కూడా అటు లవ్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఇలాంటి సినిమాలు మనం చూస్తూ వస్తున్నాం. కానీ సడన్ గా పందా మార్చుకున్నటువంటి ఒక ఎంఎస్ రాజు అని చెప్పేసి ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఏంటి, గతంలో రొమాంటిక్ ఫిలిం కూడా తీసినట్టుగా అప్పుడు ఒక పందా, ఇప్పుడు సరికొత్త పందా ఏంటి అంటే ఏం చెప్తాను? ఎంఎస్ రాజు గారు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. అది రేపు 15వ తారీఖు ఆ సర్ప్రైజ్ ఏంటి తెలిసిపోతుంది. కాబట్టి ఆ సర్ప్రైజ్ ఇవ్వడానికి ముందు ఇంకొక సర్ప్రైజ్ చేశారన్నమాట. అంటే ఇద్దరు దొంగలు రాజుగారి ఆఫీసులో జొరబడి లోపలికి వెళ్ళంగానే వాళ్ళకి ఎంఎస్ రాజు ప్రొడ్యూసర్, డైరెక్టర్ అనే నేమ్ ప్లేట్, లోపలికి వెళ్ళంగానే శత్రువు సినిమా, కోట శ్రీనివాసరావు గారికి అంత పేరు తెచ్చిపెట్టింది తెలుసు, ఉత్తమ నటుడికి అవార్డు తెచ్చిపెట్టింది సినిమా శత్రువు సినిమా. వెంకటేష్ గారికి, విక్టర్ వెంకటేష్ గారు కూడా మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా. అలా ఒక్కొక్క పోస్టర్ చూసుకుంటూ వెళ్తుంటే వాళ్ళు అట్లా వెళ్తూ ఉంటారు. శత్రువు, మనసంతా నువ్వే, వర్షం, నువ్వు వస్తా అంటే నేను వద్దంటానా, మహేష్ బాబు ఒక్కడు. ఎంఎస్ రాజు గారు అంటేనే హిట్ల రాజు అని పేరు. అలాగే 3 సంక్రాంతి హిట్లు ఇచ్చాడు ఆయన. మరి అలాంటి చరిత్ర ఎంఎస్ రాజు గారికి ఉంది. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే 2000 సంవత్సరంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు, రిపోర్టర్గా వచ్చినప్పుడు ఈనాడుకి, అప్పుడు పెద్ద నిర్మాతలు ఎవరంటే ముగ్గురే ఉండేవాళ్ళు. ఒకటి ఎంఎస్ రాజు, ఇది 2001 టైంలో మాట. ఎంఎస్ రాజు గారు, ఆ తర్వాత దిల్ రాజు గారు, నాగార్జున గారు, అన్నపూర్ణ స్టూడియోస్. వీళ్ళ ముగ్గురి మీద నేను ఒక ఆర్టికల్ రాశాను. పెద్ద నిర్మాతలు ఇప్పుడు హిట్ల మీద ఉన్న వాళ్ళు ఈ ముగ్గురే. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పెద్ద హిట్లు వచ్చినాయి, దిల్ రాజు గారి మీద వరుసపెట్టి హిట్లు, ఈ రాజు గారి హిట్లు, ఇట్లా వరుసపెట్టి హిట్లు ఉండేవి. అలాంటి రాజు గారు మరి ఇవాళ ఉన్న పరిస్థితిలో కొత్త వాళ్ళు వచ్చేసారు ఆ ప్లేస్ లో. ఇప్పుడు దేవిపుత్రుడు, మనకి వెంకటేష్ గారు తెలిసిందే కదా, దేవిపుత్రుడు వెంకటేష్ గారికి ఎంత సౌందర్య వెంకటేష్ గారికి, అలాగే దేవి సినిమా పెద్ద హిట్ అప్పట్లో. ఇలాంటి చరిత్ర ఎంఎస్ రాజు గారిది. అలాంటి రాజు గారికి ఇప్పుడు ఆ హిట్లు లేవు. ఆయన బ్యానర్ ప్లేస్ లో ఇప్పుడు సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్, అది వాళ్ళ అబ్బాయి పేరు మీద బ్యానర్, తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా సినిమా రంగంలోకి వచ్చారు. అలాంటి రాజుగారి సినిమాలు లేకుండా ఆ బ్యానర్ ప్లేస్ లో ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కానీ, మైత్రి మూవీస్ కానీ, సితారా ఎంటర్టైన్మెంట్స్, ఇవన్నీ కొత్త బ్యానర్లు వచ్చేసినాయి. ఇప్పుడు ఆ ముగ్గురు అనుకుంటే ఇప్పుడు ఆ ప్లేస్ లో కొత్త వాళ్ళు వచ్చేసారు. మళ్ళీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో రాజుగారు ఉన్నారు. నేను ఇంకా తగ్గలేదు అనేది. ఇంకొకటి ఏంటంటే రాజుగారికి చెప్పాలి, ఎంఎస్ రాజు గారి గురించి చెప్పాలంటే వాళ్ళ నాన్నగారు కూడా ఈ సినిమా రంగంలో వద్దంటుడు అని చెప్పాలి. ఎందుకంటే అలాంటి రాజుగారు ఇప్పుడు లేటెస్ట్ గా దొంగలు ఏం చేశారు, ఒక ప్రోమో లాగా వదిలేరు వాళ్ళు. అంటే ఆయన సర్ప్రైజ్ ఇవ్వడానికి ఒక ఇది వెరైటీగా ఇది ప్లాన్ చేసుకొచ్చారు. ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. అప్పుడు మరి ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది ఒక హారర్ సినిమా అనేది వాళ్ళు ఈ వీడియో ద్వారా చెప్పారు. అంటే డర్టీ హరి అనే పిక్చర్ వచ్చింది అప్పట్లో, కొద్దిగా ఈ సినిమాను. డర్టీ హరి కూడా సినిమా అయితే బాగానే ఆడింది. రాజుగారికి డైరెక్టర్గా కూడా పేరు తెచ్చిపెట్టింది. అందుకని ప్రొడ్యూసర్, డైరెక్టర్ని పేరు వేసుకున్న రాజుగారు మళ్ళీ ఇంకొక అటెంప్ట్ చేయబోతున్నారు. ఆ అటెంప్ట్ ఏంటంటే ఒక హారర్ ఫిల్మ్. ఆ సర్ప్రైజ్ ఏంటంటే ఆ హారర్ ఫిల్మ్ టైటిల్ ఏంటి అనేది రేపు 15వ తారీఖు బహుశా తెలియబోతుంది అనుకుంటున్నాను. ఆ సర్ప్రైజ్ అదే ఇవ్వబోతున్నారని అనిపిస్తుంది. సో వాస్తవానికి కొంత సబ్జెక్ట్ బాగుంటే హర్రర్ మూవీస్ కూడా మినిమం యావరేజ్ గ్యారంటీ మనకి ఇవ్వచ్చు. ఒకవేళ సినిమా కంటెంట్ బాగుంటే మటుకు 100% అది హిట్ దశకి వెళ్ళిపోతుంది. సో ఇంత సడన్ గా ఇప్పుడు ఒక హర్రర్ మూవీ తీయబోతున్నారంటే అక్కడ నోన్ ఆర్టిస్ట్ లో ఉండబోతున్నారా, లేదా కొత్త వాళ్ళని తీసుకుని ఉండొచ్చా అంటే ఏం చెప్పారు? అంటే సినిమా రంగంలో ఒడిదుడుకులు సహజం. ఆ ఒడిదుడుకుల బారిన రాజుగారు కూడా పడ్డారు. అంత పెద్ద సినిమాలు చేసిన రాజుగారు సడన్ గా డర్టీ హరి లాంటి సినిమాలు లేకపోతే ఇంకొక సినిమాల వైపు వెళ్ళటం ఏంటి అంటే కొన్ని షాక్ ఇస్తాయి. ఇప్పుడు కొన్ని సినిమాలు చేసినప్పుడు కొన్ని షాక్ ఇచ్చిన మాట వాస్తవమే. ఇప్పుడు మనం వరుసపెట్టి హిట్లు ఇవ్వచ్చు, ఒక్క సినిమా ఫ్లాప్ అయిందంటే పోయే డబ్బులు కూడా ఎక్కువ. ఇది పెద్ద జోదం. ఇది అలాంటి పెద్ద జోదంలో మన ఆచితూచి అడుగు వేయకపోతే ఎంత అనుభవం ఉన్నా కానీ ఎదురు దెబ్బ తగలటాయడానికి ఉదాహరణ రాజుగారు మళ్ళీ తాను ప్రూవ్ చేసుకుని మళ్ళీ నేను రాజునే, సినిమా రంగ రాజునే అని ప్రకటించుకోవాలనే తాపత్రయం ఆయనలో బాగా ఉంది. ఆ కసి కూడా ఉంది. ఆ కసితోనే ఇప్పుడు జనాలు హారర్ సినిమాలు ఎక్కువ చూస్తున్నారు. మన రాకాసం వచ్చింది, ఇలాంటి కొత్త జోనర్లో సినిమాలు వస్తున్నాయి. ఆ జోనర్లోకి ఈయన వెళ్ళబోతున్నట్టుగా మనకి ఈ సర్ప్రైజ్ వీడియో అనేది చెప్తుంది. మరి ఆ సినిమా ఎలా ఉండబోతుంది, కొత్త వాళ్ళు ఉంటారా, పెద్దవాళ్ళు ఉంటారా తెలియదు. ఎందుకంటే ఆయన సినిమాల ద్వారా నువ్వు వస్తాంటే వద్దంట ద్వారా త్రిషకి ఎంత పేరు వచ్చిందో మనకు తెలుసు. మరి సిద్ధార్థ కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే వర్షం సినిమా ప్రభాస్కి సంక్రాంతి టైంలో అది పెద్ద హిట్. ఒక్కడు మహేష్ బాబుకి, ఆయనకి పోకిరి ఒక్కడు ఆయన కెరీర్ లోనే పెద్ద హిట్లు అని చెప్పాల్సి వస్తుంది. అలాంటి చెప్పిన మరి రాజుగారు సినిమాలు చేసిన రాజుగారు సడన్ గా తన పందా మార్చుకున్నారని ఆ వీడియోలోనే చెప్పారు. ఇప్పుడు ఆయన పందా ఈ హారర్ సినిమాల వైపు వస్తుంది. ప్రభాస్తో సినిమా చేసిన రాజుగారు మళ్ళీ ప్రభాస్తో ఎందుకు చేయట్లేదనే విమర్శ కూడా ఉంది. చేయొచ్చేమో చెప్పలేము. ఇప్పుడు ఈ హారర్ సినిమా అయిపోయిన తర్వాత రాజుగారు అడిగితే ప్రభాస్ కాదనరు, వీళ్ళెవరో కాదనే వాళ్ళు ఏం కాదు. మహేష్ బాబు కూడా చేయొచ్చు, చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు మంచి
మంచి హిట్లు ఇచ్చారు కదా, గతంలో హిట్లు ఇచ్చారు. మళ్ళీ రాజుగారిని ఒక మంచి హిట్ మనం రాజుగారి ద్వారా మనం పొందాలి, లేదా మా రాజుగారికి ఒక మంచి హిట్ ఇవ్వాలని కోరిక వాళ్ళకే ఉంటుంది, ఎందుకంటే ఆయన సినిమాల ద్వారా వచ్చారు కాబట్టి. ఇప్పుడు 15వ తారీఖు ఇవ్వబోయే సర్ప్రైజు మరి కొత్త వాళ్ళు ఉంటారా, పెద్దవాళ్ళు ఉంటారా, ఎవరు ఉంటారు, ఎలాంటి సినిమా రాజుగారు చేయబోతున్నారు, ఆ వివరాలన్నీ కూడా రేపు 15వ తారీఖు రాబోతున్నాయండి. సో ఓవరాల్ గా ఇలాంటి టైంలో ఇప్పుడైతే హర్రర్ మూవీస్ అంటూ పెద్దగా ఏం లేవు. సో ఇలాంటి టైంలో ఒకవేళ సినిమా రిలీజ్ ఎప్పుడు వీటికి సంబంధించి కూడా వివరాలు కూడా రాబోతున్నాయి కాబట్టి సో మంచి కరెక్ట్ టైంలోనే ఒక మంచి జోనర్ ఎంచుకున్నారా అని చెప్పేసి అంటే ఏం చెప్తారు? రిలీజ్ అనేది మాట అన్నారు కాబట్టి రిలీజ్ కూడా నేను అనుకోండి సంక్రాంతి బరిలో దిగుతున్నారా, రాజుగారు 3 సంక్రాంతి హిట్లోనే దాంట్లో వీడియోలు చెప్పారు కాబట్టి సంక్రాంతి టార్గెట్ గానే రాబోతున్నారా అనేది డౌట్ వస్తుంది. ఆ వివరాలు కూడా రేపు 15వ తారీఖున ఆ సర్ప్రైజ్ లో రావచ్చు, రాజుగారు ప్రెస్ మీట్ లో ఆ విషయాలు బయటపడొచ్చేమో అనిపిస్తుంది. సో గత సంక్రాంతి తీసుకుంటే హర్రర్ మూవీగా రాజాసాబ్ చూసి, సో ఈసారి మళ్ళీ హర్రర్ మూవీ ఒకటి పెట్టాలన్న ఆలోచన సంక్రాంతి అయిన తర్వాత వచ్చి ఉండొచ్చు అని చెప్పి అనుకోవచ్చు అంటారు. కరెక్టే, ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి వెళ్ళిపోయి కూడా మూడు నెలలు అయిపోయింది. ఆ డైలాగ్ ఉంది, గొబ్బెమ్మలు అవుతాను అనే డైలాగ్ ఉంది కదా ఈ సినిమాలో. కాబట్టి సంక్రాంతి వెళ్ళిపోయిందంటూ లక్ష్మణ్ సెటైర్ వేసాడు. ఆ వీడియోలో ఉన్న పంచులు ప్రాసల లక్ష్మణ్ బూజు దులుపుతారు రాజుగారు అంటూ డైలాగ్ కూడా ఇచ్చాడు ఆయన. కాబట్టి రాజుగారు మరి దొలపోయే బూజు ఏ స్థాయిలో ఉంటుంది, లేదా బూజు పట్టిన బంగ్లాలో ఒక దెయ్యాన్ని పెట్టిన రాజుగారు అవుతారా అయినా, ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పాలి. అయితే రాజుగారు లాంటి నిర్మాతలు సినిమా రంగంలో ఇప్పుడు దేవిపుత్రుడు సినిమా అప్పట్లో పెద్దగా ఆడకపోవచ్చు, కానీ ఆ సినిమా విధంగా చెప్పాలంటే గ్రాఫిక్స్ పరంగా చూసుకుంటే బ్రహ్మాండమైన సినిమా. అలాగే సౌందర్య నటన కానీ, ఆ పాప కడుపులో ఉండి మాట్లాడటం అనేది అది చాలా హైలైట్ అయింది. అట్లా రాజుగారు చాలా ప్రయోగాలు చేశారు, అన్ని జోన్లను టచ్ చేశారు. అక్కడ మళ్ళీ తను ప్రూవ్ చేసుకునే అవకాశం మళ్ళీ వచ్చిందేమో అనిపిస్తుంది ఇప్పుడు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా రాబోతున్న సినిమాకి మరి ఓన్లీ ప్రొడ్యూసరా లేదా డైరెక్టరా లేదా ఏంటి అనేది కూడా ఇంకా పూర్తి వివరాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. 100% మీరు అన్నట్టుగా రాజు గారికి ఒక మంచి హిట్ దక్కాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి.